మీరు మళ్ళీ అరే చల్ బే చల్ అరే కాకా మంచిగున్నావే అరే క్యారమ్ ఆడుకుందాం రావే హాయ్ బాబాయ్ బాగున్నా ఆడుకోనికి వచ్చినాం బాబాయ్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అందరూ మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి అబ్బాజాన్ వాళ్ళతో ఆడొద్దు అరే చూప్ పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా. చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్ సరిగ్గా చెప్పు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ రాసావా? స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ. కాసేపు కూర్చుంటారా? నాకు అసలు ఏం వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో. స్పైనల్ స్పెల్లింగ్ చెప్పు. SPINAL కార్డ్ CORD. చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు, చూసుకో. This boy is a genius. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ భయ్యా కడుపు నొప్పి, డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? How would I know sir? Of course, how would you know? నిన్న అడుగుతున్నానంటే how would you know? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్ రండి. లింగమాయ పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య. ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ. How is it possible? మన ప్రొఫెసర్ పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాననుకున్నావు కదూ? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీకున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. హే, ఇప్పుడు నువ్వేమన్నా? ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకింకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ నవుతాను. నీ కూతురికి మొగుణ్ణవుతాను. నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ. చీ 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 చీ. దేశం సర్వం నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఈస్ దిస్? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే. అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచివారు అనుకున్నానండి. ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళ కింద కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అది కాదు శంకర్, చిట్టికి నిన్ను కలవాలనున్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం కట్టండి. వాడి గురించి ఆ డీన్ టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గరికి తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కాలేదా? కనిపించటంలా? పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా?
1 minute. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరూ ఈ పక్క నుంచే బావాలా, గా పక్క నుంచి బావచ్చుగా. ఓ సారీ. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటన్నా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోబా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పక కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్. బాబాయ్, ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు. ఇన్నేళ్ల సండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు బిడ్డ. వస్తాను బాబాయ్. సారీ బాబాయ్. ఏం కాదులే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేసావు. చెప్పే కదండి జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అని. ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపీ గీపీ మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చూడుగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్ చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను. దుబాయ్ కా? ఎవరికి డాడీ? అబ్బాస్ గాడికి. వాడొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు. ఈ అబ్బాస్ ఎవరు డాడీ? ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా, ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను. హైదరాబాద్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి, నేను చూసుకుంటానన్నాడు. డాడీ స్టాప్ ఇట్. మీకు ఇలాంటి మాటలు సూట్ కావు. యా, నాకు అది కాదు ముఖ్యం. ఆ శంకర్ గాడిని. హలో హలో చిట్టి, నేను శంకర్ మాట్లాడుతున్నా. ఏంటి? డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా? ఏమని? మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం. అఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో. అయితే నన్నేం చేయమంటావు? ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట. నువ్వు కలుస్తానని చెప్పావా? శంకర్, నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు. చిట్టి, మాటిచ్చి తూచండి అలా చెప్పు. నేను నీతో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు. అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు. ప్లీజ్. సరే, రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీసీ క్లబ్ లో కలుద్దాం. క్లబ్బా? సరే, థ్యాంక్స్. బాయ్. మీరేం టెన్షన్ పడకండి. శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను. I trust you, but be very careful, okay? You don't worry, Dad. Hello everybody, just rock your body. ఏందన్నా మిణుకు చీకట్లో డాన్స్ చేస్తుండ్రు? జబర్దస్త్ గా లైట్ వేసుకోవచ్చు కదే. ఏందన్నా టెన్షన్ అవుతున్నావు? వదిలే కానస్తలేదనా? అన్నా, అరే చలా అన్నా, వదినమ్మనే. చిచి లావుగా ఉంది. అరే నువ్వే చెప్పినావు కదా నా చిన్నప్పుడు కొండ లెక్క ఉండేదని. ఇప్పుడు తను చాలా నైస్ గా ఉంటుంది. గట్లనా? యాడుందబ్బా? అన్నా పేరు పెట్టి పిలుస్తుంది, తనే వదినమ్మా ఉంటుంది. వెళ్ళన్నా వెళ్ళన్నా. అరే వెళ్ళ రాదే. So Shankar, how are you being? Oh my God, you're looking really handsome. Hey, listen to me. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు? Hey, you're so strong, yeah? Very nice. You're so handsome. Thanks. So sweet. Hey, నన్ను గుర్తుపట్టలేదా? నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టిని. అరే సౌండ్ తగ్గించే. అన్నయ్యకి నేను తమ్ముడు లెక్క. మంచి పేరు ఏటీఎం. Hi, how do you do? గదే do. Hi, Chitti, tell me how you doing? Don't drop the alley, come on, let's go. I'll be back. సిగ్గైతుందే. Yeah.
వద్దిన్ని పట్టుకుంటాడా సోనకొండ ఏం చేస్తానే Hey, come on, Shankar. Shankar, come on. Come and join me, yaar. Come on, Shankar, dance. Shankar, why are you feeling so shy? You're so nice. Hey, look at me. Dance, Shankar. Hey, Chitti. I see dance. ఎవరాడు? My boyfriend. బాయ్ ఫ్రెండ్ అంటే? Boyfriend అంటే boyfriend. You know, weekends లో పార్టీలో షికార్లో చాలా మంచి కంపెనీ. Actually, you don't have any girlfriend. నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? Oh, you're so nice, so sweet. Hey, Chitti, come on, yaar. Just a minute. హే శంకర్, నేను ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి. You know what? గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది. మనకి టికెట్స్ బుక్ చేస్తాను. అక్కడికి వెళ్దాం, రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చిట్టి, నువ్వు చాలా మారిపోయావు. ఓ శంకర్, ఏమైంది శంకర్? నువ్వు వెళ్ళు. Come on, yaar. Coming. Bye. చాలేరా? Oh my God, నువ్వు చూడాల్సిందే. ఇట్ వాస్ సో ఫనీ. రియల్లీ నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఏ చిట్టి, నువ్వు చాలా మారిపోయావు అన్నాడు తెలుసా. తనకేం అనుమానం రాలేదా? నో నో నో, నో నాట్ ఎట్ ఆల్. అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరి అయ్యాడు. డాడీ, I'm really sorry. But I had to hear it. Boyfriend అంటే? అంకుల్. డాడీ, నిన్ను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ పడ్డాను. Really, you did a marvelous job. Fantastic. I'm proud of you. ఓకే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ? చాలా సంతోషంగా ఉంది. బాయ్ఫ్రెండ్ అంటే? ఇనఫ్, చాలు డాడీ. అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తుండగానే చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్సులు కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేటప్పుడు చెడ్డి కొంచెం జారితే చాలండి, ఎంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గు సరం ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఓడ తీసుకుని, ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బోండాం బోండావని ప్రేమగా పిలిచే ఆ చిట్టియా? ఆ బొండం వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నారు. ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా? మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది.